ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచయ ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ సందర్భంలో ఈ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను నది దాటక ముందు అక్కడ నిలిచినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. మరి ఒకసారి వాగ్దానాన్ని మీ కొరకు నేను చదవాలని ఆశపడుచున్నానండి. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టదనని దేవుడు యెహోషువతో అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును దేవుడే అంటూ ఉన్నారు. యెహోషువని గొప్ప చేయ మొదలు పెడతానని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే కనుక నేను మోషేకు తోడయుండినట్లని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయుల మొదటి నాయకుడైన మోషేకు, తన సేవకుడైన మోషేకు తోడైనట్లు దేవుని వాక్యాన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు తోడైనట్టు బట్టి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు మధ్య ఆశీర్వాదాలను దయచేశారు. దేవుడు మోషేకు తోడైనారు అనే విషయాన్ని ఎప్పుడైతే ఇశ్రాయేలు అందరూ గ్రహించారో, ప్రియమైన దేవుని బిడ్డలారో, గుర్తించారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే మోషే చెప్పే మాటలు దేవుని మాటలుగా గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మోషే వారితో చెప్తున్న ప్రతి మాట దేవుడు మోషేతో చెప్పిన మాటనే మనకు తెలియజేస్తున్నారనే విషయాన్ని వారు గుర్తించి మోషే మాటకు లోబడిన వారిగా ఇశ్రాయేలు వారిని మనం చూస్తుంటాం. దేవునికి వారు భయపడే ఆత్మీయతను మోషే నాయకత్వంలో వారు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యెడల భయభక్తులు శ్రద్ధ కలిగిన వారిగా ఇశ్రాయేలు వారు మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మోషేకు తోడైనారనే విషయాన్ని ఇశ్రాయేలు వారు గ్రహించారో, ఇశ్రాయేలు వారు ఇంకా మోషేకి ఏం చేశారండి? గౌరవం ఇవ్వడం ప్రారంభించారు. ఇశ్రాయేలు వారు మోషేను గౌరవించేవారు. మోషే చెప్పిన ప్రతి మాటకు లోబడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా దేవుడు ఏం చేశారంటే ఊహించని అద్భుత కార్యాలు, అసాధ్యమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు మోషేకు తోడైనారనే విషయాన్ని గుర్తించిన ఇశ్రాయేలీయులు మోషేని ఏం చేశారండి? గౌరవించారు. మోషేని దేవుడు ఒక గొప్ప చేశారు. ఇశ్రాయేలు మధ్య దేవుడు గొప్పగా మోషేని ఉంచారు. కాబట్టి మోషే మాటకు వారు లోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మాట దేవుని మాటగా వారు అంగీకరించారు. కనుకనే దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారందరి మధ్య ఊహించిన అద్భుత కార్యాలు చేశారు. నిజమే, మోషే నాయకత్వంలో మనం చూసుకుంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలులందరినీ ఆరిన నేల మీద నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇశ్రాయేలు వారందరూ మోషే మాటకు లోబడినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. మోషే మాట దేవుని మాటగా వారు అంగీకరించారు. నిజమే, సంఖ్యాకాండలో మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తుంటే మోషే చెప్పిన మాటకు లోబడి మోషే చెప్పిన ప్రకారం దాన్ని అంగీకరించి వారు చేసినట్లు మనం చూడగలం. ఏ విషయం అంటే, ఈ కుష్ఠరోగులు, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్రావము గల వారిని, అంతేకాకుండా శవము ముట్టిన వాళ్ళని, వీళ్ళందరూ అపవిత్రులని, వీరిని పాలెము వెలుపలకు తీసుకొని వెళ్ళాలనే విషయాన్ని దేవుడు మోషేకి తెలియజేసినప్పుడు, ఆ విషయాన్ని మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పినప్పుడు, ఆ మాట మోషే ఎప్పుడైతే వారికి చెప్పారో ఆ మాట దేవుని మాటగా వారు అంగీకరించి దేవుడు మోషే ద్వారా వారికి తెలియజేశారనే విషయాన్ని వారు అంగీకరించి గ్రహించి మోషే మాటకు లోబడి మోషే చెప్పిన మాటను అంగీకరించి దాని ప్రకారం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మోషే ద్వారా దేవుడు చేసిన సూచక క్రియలను వారు నమ్మారు. మోషే అంత ఇంకా పూర్తిగా నమ్మకం కలిగింది. దేవుడు మోషేకు తోడుగా ఉన్నారు కాబట్టి మోషే నాయకత్వంలో మాకు ఇంకేం భయం లేదు, మోషే ద్వారా దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తారనే ఒక ఆలోచన ఇశ్రాయేలు ప్రజలందరిలో కలిగింది. గనుకని ఇక్కడ అంటూ ఉన్నారు, నేను మోషేకు తోడైనట్లు. దేవుడు మోషేకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించిన ఇశ్రాయేలు వారందరూ ఏం చేశారండి? మోషేను గౌరవించారు. మోషేను దేవుడు గొప్పగా ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య ఉంచారు. కాబట్టి మోషే నాయకత్వంలో ప్రతి సమయంలో ఊహించని కార్యాలు దేవుడు చేస్తూ ఇశ్రాయేలు వారందరినీ ముందుకు నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మోషే మరణించిన తర్వాత నూతన నాయకుడిగా ఎవరు ఇచ్చారండి? యెహోషువ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు యెహోషువతో ఏమంటూ ఉన్నారంటే, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలు వారందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టదనని యెహోషువతో అంటూ ఉన్నారు.
మోషేకు నేను తోడుగా ఉన్నాననే విషయాన్ని ఇశ్రాయేలు వారందరూ గ్రహించారు కాబట్టే మోషేని ఇశ్రాయేలు వారందరూ గౌరవించారు. మోషే మాటకు వారు లోబడ్డారు. మోషే మాటను వారు అంగీకరించారు. నా మాటగా అంగీకరించి వారు ఆ ప్రకారం జీవించారు. మోషే చెప్పిన ప్రతి ఆజ్ఞను అంగీకరించి నా యందు భయభక్తులు కలిగి జీవించారు. మోషే నేను గొప్ప చేశాను వారందరి మధ్య, కాబట్టి నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైన విషయాన్ని ఇశ్రాయేలు అందరూ ఇప్పుడు ఎరగాలంటే వీరి మధ్య నేను ఒక అద్భుత కార్యాన్ని చేయాలి. ఆ కార్యం ఎక్కడ జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను నది దగ్గర జరిగింది. నిజమే, ఎర్ర సముద్రం మనం చూసుకుంటే కనుక ప్రవహిస్తున్న ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశారండి, 2 పాయలుగా చేశారు. ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు వారిని ఆరిన నీళ్ళ మీద నడిపించారు. ఇక్కడ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవహించే నీళ్ళను దేవుడు ఆపివేశారు. అంతేకాకుండా ఆరిన నేలగా దాన్ని మార్చివేశారు. మార్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆ ఆరిన నేలపై నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నడిపించినప్పుడు ఈ ఇశ్రాయేలు వాళ్ళ మరలా నమ్మకం కలిగింది. ఆనాడు దేవుడు మోషేకు తోడుగా ఉండి నడిపించారు కదా. ఎర్ర సముద్రంని 2 పాయలుగా దేవుడు చేసి ఆరిన నేల మీద మనం నడిపించారు కదా. మరి ఈనాడు యెహోషువ నాయకత్వంలో కూడా దేవుడు ఇటువంటి కార్యాన్ని చేశారంటే దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నారనే విశ్వాసం, నమ్మకం ఇశ్రాయేలు వారిలో కలిగి ఇశ్రాయేలు వారు యెహోషువను గౌరవించడం ప్రారంభించారు. దేవుడు ఎలాగైతే మోషేను గొప్ప చేశారో ఈ ప్రజలందరి మధ్య యెహోషువను కూడా గొప్ప చేసినట్లు దేవుని వాక్యాన్ని బట్టి, ఈ విషయాలు బట్టి మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరలా ఇశ్రాయేలు వారందరిలో యెహోషువ మీద నమ్మకం కలిగింది. దేవుడు తన మొదటి నాయకుడైన ఇశ్రాయేలు వారి మొదటి నాయకుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎలాగైతే నడిపించారు, వారికి ప్రమాణం చేసిన కానాని దేశాన్ని ప్రయాణంలో దేవుడు ఎలాగైతే తోడుగా నడిపించి ఊహించిన అద్భుత కార్యాలు చేశారో, ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో కూడా దేవుడు యెహోషువకు తోడుగా ఉంటారనే నమ్మకం, విశ్వాసం, మేము వెళ్తున్నప్పుడు ఊహించిన అద్భుత కార్యాలు చేసి మేము వెళ్ళవలసిన దేశానికి దేవుడు చేరుస్తారనే నమ్మకం ఎవరిలో కలిగిందండి? ఇశ్రాయేలు ప్రజలందరిలో కలిగింది. అంటే దేవుడే ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య యెహోషువను గొప్ప చేశారు. యెహోషువ మీద గౌరవాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో కలుగు చేశారు. యెహోషువకు నేను తోడుగా ఉన్నాననే విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో కలిగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువను ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయత. యెహోషువ దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మంచి విశ్వాసవీరుడిగా యెహోషువ ఉన్నాడు కాబట్టి యెహోషువను దేవుడు ఎన్నుకొని యెహోషువను ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య దేవుడు గొప్ప చేసినట్లు దేవుని వాక్యం బట్టి మనకు తెలియజేయబడుతుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేది నన్ను దేవుడు, మనలను కూడా గొప్ప చేయ దేవుడు, మనలను కూడా గౌరవప్రదమైన స్థితిలో ఉంచే దేవుడు, మనలను కూడా సమాజంలో గౌరవించే స్థితిలో మనల్ని నిలబెట్టే దేవుడు. ఎప్పుడంటే యెహోషువ వంటి ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు తోడుగా ఉండేటువంటి అద్భుతమైన దీవెనను, ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారని దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ప్రజలందరిలో విశ్వాసం కలిగింది, ప్రజలందరిలో నమ్మకం కలిగింది యెహోషువ మీద. ఎందుకంటే దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఊహించిన అద్భుత కార్యాన్ని చేశారనే విశ్వాసం ప్రజలందరిలో కలిగి యెహోషువని ఏం చేశారండి? దేవుడు యెహోషువని వారు గౌరవించారు. దేవుడు యెహోషువని ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య గొప్ప చేశారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఇటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదంతో నింపే దేవుడు. ఇప్పుడంటే మనం యెహోషువ వంటి ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు, కాబట్టి యెహోషువ వంటి ఆత్మీయత కలిగి, మంచి విశ్వాసం కలిగి, దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతని కలిగి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆత్మీయత కలిగి జీవించినప్పుడు మనల్ని కూడా గొప్ప స్థితిలో ఉంచే దేవుడు, గౌరవప్రదమైన స్థితిలో ఉంచే దేవుడు, సమాజంలో గౌరవాన్ని దయచేసే దేవుడు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపునంతా మనం ఉంచుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి యెహోషువకు నీవు తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య గొప్ప చేసిన దేవా, నీవే యెహోషువకు మంచి గౌరవాన్ని, గౌరవప్రదమైన స్థితిని ఇశ్రాయేలు ప్రజలందరిలో కలుగు చేసిన దేవా. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు యెహోషువ వంటి ఆత్మీయత కలిగి నీ ద్వారా ఒక గౌరవప్రదమైన స్థితిని సమాజంలో వారు పొందుకునేలా, ఒక గొప్ప స్థితిని వారి జీవితంలో సమాజంలో వారు అనుభవించగలిగేలా, నీ ద్వారా ఇటువంటి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకునే ఆత్మీయత వారు కలిగి జీవించేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో, పనులంట్లో తొడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.